రైట్ ఇక విశాఖలోని జగదాంబ జంక్షన్ వద్ద బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ లేని సమయంలో ఓ అగంతకుడు మద్యం మత్తులో బస్సును నడిపాడు. రోడ్లపై వాహనాలను ఢీకొట్టాడు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ వైజాగ్ నుండి అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్. రాజేంద్ర, గుడ్ ఈవినింగ్. ఏదైతే విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేగిందని చెప్పొచ్చు. ప్రధాన జంక్షన్ విశాఖకే నడిబొడ్డు ఉన్న జగదాంబ జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రథమంగా జగదాంబ నుంచి వంటవని వెళ్లే ప్రాంతంలో నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. అయితే టికెట్లు కట్ చేసే సమయంలో డ్రైవర్ సైడ్ గా ఆపి అతను దిగడంతో మధ్యమొత్తం ఉన్న ప్రయాణికుడు అయితే ఆ డ్రైవర్ సీట్ లో కూర్చొని ఆ ప్రయాణికులతో ఉన్న బస్సును అదుపు లేకుండా నడపడానికి నగర వ్యవస్థ అయితే బెంబులెత్తిపోయిన అంశాలు మనం చూడొచ్చు. అయితే ఆ టికెట్ కట్టలు చేసే టైం కాబట్టి డ్రైవర్ అయితే బస్సు పక్కకి ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే అదే సమయంలో సీన్ లోకి ఎంత అయితే తాగుబోతే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒకేసారి అవతల టెన్షన్ లో వాతావరణం నెలకొందామని చెప్పవచ్చు. అయితే అదృష్టవశాత్తు కూడా ఆ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. అక్కడ ఆ వాహనాలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఒకేసారి అసలు స్టీరింగ్ పట్టుకొని ఆ బస్సు స్టార్ట్ చేయగానే ఆందోళన ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టికెట్ కలెక్టర్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో మహిళా కండక్టర్ ఆమె టికెట్ కలెక్ట్ చేయడానికి ఆ లోపల చెకింగ్ చేస్తే ఈ తరుణంలో ఒకేసారి డ్రైవర్ ఆ బస్ సీట్ స్టార్ట్ చేసి బస్ స్టార్ట్ చేస్తారు ఏమనుకుని కలెక్టర్ ఎవరైతే టికెట్ సంబంధించిన కండక్టర్ ఉన్నారో ఆ వినిచూరు చూడగానే ఆ మధ్య మొత్తంలో ప్రయాణికుడు డ్రైవర్ సీట్ లో ఉండడం కూడా వెంటనే అక్కడ అతను కంట్రోల్ చేయడం జరిగింది. వెంటనే ఉన్న ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే కూడా ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.